హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ ప్రదీప్ ఛానల్. అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారాలతో వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మన ఇంట్లో వేడుకలు ఎలా జరుపుకున్నామో వినాయక చవితి సెలబ్రేషన్స్ అన్నీ చూసేసేయండి. మొత్తానికి డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నాము. అంటే ముందే బుక్ చేసాము, ఇంకా ఇప్పుడు పోయి డైరెక్ట్ తీసుకురావడమే. అది పెద్ద టాస్క్ అనే చెప్పాలి, ఎందుకంటే విగ్రహం చాలా హైట్ ఉంటుంది. ఎంత హైట్ ఉంటుంది బాయ్? 3 అడుగులు. సో 3 feet ఉంటుంది కాబట్టి కొద్దిగా స్ట్రగుల్తోనే తీసుకురావాలా. చూద్దాం ఎన్ని కష్టాలు పడాలో. మాకైతే ఫుల్ డౌట్, అంటే డిక్కీలో డోర్ క్లోజ్ అవుతుందా లేదా అని. ఎందుకంటే లాస్ట్ టైం తెచ్చినప్పుడు ఏమైందంటే ఆ డిక్కీ డోర్ ఓపెన్ చేసుకునే వచ్చాము, ఎందుకంటే ఫుల్ క్లోజ్ చేయగానే ఇంకా తగులుతుంది. సో ఈసారి కూడా అలానే ప్రాబ్లం వస్తుంది అనుకున్నాము, బట్ లక్కీగా కరెక్ట్గా ఫిట్ అయింది. కరెక్ట్గా డిక్కీ డోర్ పడేంత స్పేస్ ఉండేది. ఇంకా అది వెంటనే వేసేసి ఇంకా అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళాము. ఈజ్ అవుట్ఫిట్ ఫర్ ద డే. నాకైతే అన్ని ఫెస్టివల్లోనూ వినాయక చతుర్థి అంటే అదొక స్పెషల్ ఈవెంట్. నాకే కాదు, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది స్పెషల్ ఫెస్టివల్ అనే అనుకుంటున్నా. ఈ ఇయర్ అదేంటో కానీ మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివల్ 2 days వచ్చాయి. వినాయక చవితి కూడా 18th and 19th వచ్చింది. మేమైతే 18th చేసుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు తెలిసి 18th చేసుకున్నట్టున్నారు. బట్ కొంతమంది 19th కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.
సంకేతం వినోదేన దేవకర్మ సమారభే ముక్కు పట్టుకోండి ఓం భువం స్వహం మహం జనహం తపః ఓం సత్యనక సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఈ డెకరేషన్ చేయడానికి నైట్ అయితే 12 అయ్యింది. అండ్ ఈ డెకరేషన్ ఎలా ఉందో కింద ఉన్న కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా ఖచ్చితంగా కమెంట్ చేయండి. పూజ మొత్తం అయిపోయేసరికి టైం అయితే ఆల్మోస్ట్ 1 అయింది. అంతా ఫుల్ భక్తితో పూజ చేస్తుంటే నేను మాత్రం పంచామృతం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని వెయిటింగ్. నాకు మాత్రం అది చాలా ఇష్టం ఆ ప్రసాదం అంటే. దానికోసం చాలాసేపు వెయిట్ చేశా. మా మామ అయితే ఫ్లూట్ చాలా బాగా ప్లే చేస్తారు. అండ్ ఆయన సింగర్ కూడా. మీరు కూడా వినేసేయండి. మేమైతే ఫెస్టివల్ రోజే నిమజ్జనం కూడా చేస్తాము. ఇంకా టైం 6 కాగానే ఇంకొకసారి పూజ చేసి అన్నీ స్టార్ట్ చేసాము. ఈ ఫెస్టివల్లో అంత బాగుంటుంది కానీ లాస్ట్లో నిమజ్జనం చేయాలంటేనే కొద్దిగా బాధేస్తుంది. బట్ తప్పదుగా.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. See you in the next video. Bye.